ఈ రోజున కనుక మనం చూస్తే ఏ మతంలో అయినా కూడా ఇంటి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఫ్యామిలీ యొక్క బాగోగులన్నీ కూడా చూసుకుంటారు. ఇది మనకి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. తండ్రి తర్వాత ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా అడిగినందుకు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని కోర్టుకు ఈడ్చినటువంటి నీచ చరిత్ర జగన్ గారిది. అంతేకాకుండా కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు వేసి కోర్టుకు ఈడ్చినటువంటి చరిత్ర కూడా జగన్ గారిది. ఈయన ఇంత దారుణాలు చేసినటువంటి వ్యక్తిగా సొంత తల్లి మీద, చెల్లి మీద కోర్టు కేసులు వేసి వాళ్ళని కోర్టుకు ఈడ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా సరే తల్లి చెల్లి మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కోర్టుకు వెళ్ళటం చూసారనేసి నేను ప్రజల్ని అడుగుతున్నా. ఆస్తుల కోసం రోడ్డు ఎక్కారండి ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజున ఆ క్రెడిట్ అంతా కూడా తల్లి మీద, చెల్లి మీద కోర్టుకు ఎక్కినటువంటి క్రెడిట్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తే ఉదయం లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ అంటూ ఉంటారే. అరే, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని దోచేసుకుని తల్లికి చెల్లికి వాళ్ళకున్నటువంటి హక్కులని, ఆస్తిలో వాటాని ఇవ్వకుండా చోరీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడతారా? మీ వైసీపీ పేటీఎం బ్యాచ్తో తప్పుడు ప్రచారాలు చేపిస్తారా? ఇది పాపం కదా. ఇది మీకు సిగ్గుగా, బాధగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున మీరెంత దారుణానికి దిగజారిపోయారంటే, ఒక మానవత్వం అనేది కూడా లేకుండా ఈ రోజున మీరెంతగా దిగజారిపోయారంటే, పిల్లల ఆస్తులను కూడా మీ పిల్లల ఆస్తులు కూడా కొట్టేసి ఈ రోజున మేనమామ కాదు, కంసు మామగా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ చెల్లి పిల్లల ఆస్తులను కూడా కొట్టేసి ఈరోజు వాళ్ళకి మేనమామలా కాదు, కంసు మామలా తయారయ్యారు మీరు. బుద్ధి తెచ్చుకోండి, కనీసం మానవత్వంతో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల యొక్క ఆస్తులని దోచుకుని వాళ్ళకి ఇవి రావాల్సింది ఇవ్వకుండా ఎగ్గొట్టేయటం అనేది అది ఎంత దారుణం. ఈ రోజున చూస్తే జనాలు కూడా, ప్రజలు అనుకుంటున్నారు, తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయని వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తీరు కనుక చూస్తే ఆస్తులని ప్రేమించటం, తల్లిని చెల్లిని వేధించటం, ఇదొక పాలసీలాగా తయారైపోయింది. ఇది మహిళల ఆస్తి హక్కు సమస్యే కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సమస్య కాదని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పత్రికలో కానీ, వాళ్ళ పేటీఎం బ్యాచ్ కానీ వీళ్ళందరితో చేయించేది చాలా దారుణాలు చేపిస్తున్నారు. ఈ రోజున దేవుడితో పరాచకాలు, ఎన్ని జన్మాలు ఎత్తినా కూడా పరిహారం పొందని పాపాలన్నీ కూడా జగన్ గారు చేస్తున్నారు, వాళ్ళ బ్యాచ్తో చేపిస్తున్నారు. పదవీ కాంక్షలు, కుట్రలు, కుతంత్రాలు,
క్యారెక్టర్ అసాసినేషన్లు చేయించడం సోషల్ మీడియాలో, సొంత కుటుంబ సభ్యుల మీద అని కూడా చూడకుండా వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్లు చేయించటాలు, అధికార పార్టీ వాళ్ళ మీద చేయించటాలు, ఎవరిని వదలటం లేదు. ఇవన్నీ కూడా పరిహారం పొందని పాపాలుగా మిగిలిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు. జగన్ గారి యొక్క రాజకీయ జీవితానికే ఇవన్నీ కూడా ప్రమాదకరం అనేసి కూడా నేను తెలియజేస్తున్నా. అవినీతి సొమ్ము అంతా కూడా మాదేనని ఈ రోజున సొంత కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేయటం అనేది కూడా చాలా దారుణం అనేసి కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా తండ్రి పాలనలో, తండ్రి సంపాదనలో దాదాపుగా 43,000 కోట్లు కలిగినటువంటి జగన్ గారు చట్ట ప్రకారం తల్లికి చెల్లికి 2 సమాన భాగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎందుకు ఇవ్వరు? తమ ఆస్తి హక్కును వాళ్ళకి పొందాలన్నా, వాళ్ళకి ఆ ఆస్తి హక్కు మీద రక్షణ ఉండాలంటే డెఫినెట్గా మహిళా లోకం అందరూ కూడా జగన్ గారిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ గారికి పట్టినటువంటి డబ్బు పిచ్చి వదలగొట్టాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రజల మీద ఉంది. లేదంటే రాష్ట్ర ప్రజలకి కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదు అనేసి కూడా తెలియజేస్తున్నా. ఎంత నీచాలు, ఉచ్చ నీచాలన్నీ కూడా మర్చిపోయి ధన పిచ్చితో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి అర్హులు కాదు. అంతేకాకుండా సునీతకు అండగా నిలిచినటువంటి మహిళలు ధన, మాన, ప్రాణ, ఆస్తి హక్కులను కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిని చెల్లిని గౌరవించకుండా, భారతీయ సాంప్రదాయాల్ని కాపాడకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. ఇలాంటి వ్యక్తులకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు, సమాజంలో ఉండే అర్హత కూడా లేదు. చెల్లి కన్నా కూడా బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డికే ఎందుకు ఈయన ఇష్టడయ్యాడు? ఎందుకు ఎక్కువయ్యాడు చెల్లి కన్నా కూడా? రక్తపు మడుగులు క్లీన్ చేయించి సాక్ష్యాధారాలని అవినాష్ ఎందుకు ధ్వంసం చేయించాడు? సాక్ష్యాధారాలను ధ్వంసం చేయించడం ఐపీసీ 301 ప్రకారం హత్యా నేరంతో సమానమని ఎంపీకి తెలియంది కాదు కదా. అవినాష్ను రక్షించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్లు గుట్టురట్టు చేస్తారనేసి మరి జగన్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా భయమా? టీడీపీని బూచి చూపి ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయటం సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. న్యాయస్థుడైతే మీరు న్యాయం చేస్తారని నమ్మకం ఉంటే చెల్లెలు పరాయి గడప ఎందుకు తొక్కుతారండి? వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఎవరైనా సరే బాధిత మహిళలు ఉంటే వాళ్ళకి అండగా ఉండేది, వాళ్ళకి రక్షణ కల్పించేది, వాళ్ళకి న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. పార్టీలో ఉండవు, కులమతాలు ఉండవు. మహిళ ఎక్కడైనా ఒక మహిళకి అన్యాయం జరిగితే ఇమీడియట్గా వాళ్ళకి న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఆనాడు అడ్డం పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు నడిపించారు. తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేకపోయారు. మీరేం మనుషులండి? ఇంత దారుణాలా? ఇంత అన్యాయాలా? నిజంగా క్రెడిట్ చోరీ చేసిందే మీరు మీ ఫ్యామిలీ మీద. ఇదే కనుక కొనసాగితే మీరు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. మీరు ఇంకా మారకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలను బజారుకి ఇచ్చి, కోర్టులకి ఇచ్చి మహిళా లోకాన్ని అవమానించినటువంటి మీరు, మిమ్మల్ని
సరైన సమయంలో సరైన రీతిలో మా మహిళలే మీకు తగినటువంటి బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం.